ఆసియా కప్ 2025 షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. యుఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఈ టోర్నీ జరగనుంది. తటస్థ వేదికపై టోర్నీ జరుగుతున్న ఆతిథ్య హక్కులు మాత్రం బీసీసీఐవే. ఆసియా కప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా టీమిండియా బరిలోకి దిగనుంది. అయితే స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకుండా భారత్ ఆసియా కప్ ఆడబోతోంది. ఈ ఇద్దరు లెజెండ్స్ ఇంటర్నేషనల్ క్రికెట్కు దూరంగా ఉన్నారు. చివరిసారిగా మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ఆడారు. రానున్న ఆసియా కప్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడకపోవడానికి కారణం ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరగనుండడమే. 2026 ప్రారంభంలో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ క్రమంలో ఏసీసీ ఆసియా కప్ టోర్నమెంట్ను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తోంది. గతేడాది భారత్ టీ20 ప్రపంచ కప్ గెలిచిన తరువాత విరాట్, రోహిత్ ఇద్దరు పొట్టి క్రికెట్కు వీడ్కోలు పలికారు. 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వరకు టెస్ట్ క్రికెట్లో కూడా ఆడారు. అయితే ఇంగ్లాండ్ టూర్ కొద్ది రోజుల ముందు రెడ్ బాల్ ఫార్మాట్కు సైతం రిటైర్మెంట్ ఇచ్చేశారు. వీరిద్దరూ ఇప్పటికే వన్డే క్రికెట్లో యాక్టివ్గానే ఉన్నారు. 2027 వన్డే ప్రపంచ కప్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. వన్డేల్లో భారత్కి నాయకత్వం వహిస్తున్న రోహిత్ 2027 వరల్డ్ కప్లో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నారు. రోహిత్ ఆధ్వర్యంలో ఇండియా 2023 వరల్డ్ కప్ ఫైనల్ చేరుకుంది. 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాకుండా రవీంద్ర జడేజా కూడా 2025 ఆసియా కప్కు దూరం అవుతున్నాడు. 2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఒక రోజు తర్వాత అతను ఈ ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశాడు. ఇక ఆసియా కప్లో సెప్టెంబర్ 10న యుఏఈతో జరిగే మ్యాచ్లో భారత్ తన జర్నీని ప్రారంభించనుంది. సెప్టెంబర్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ 3 సార్లు తలపడే అవకాశం ఉంది.